Yes. A sum of money places at a compound interest triples itself in 6 years. The number of years in which it will amount to 9 times itself. కొంత సొమ్ము 6 సంవత్సరాలకు చక్రవడ్డీతో 3 రెట్లు అవుతుంది. ఆ సొమ్ము 9 రెట్లు మొత్తం కావడానికి పట్టు సంవత్సరాల సంఖ్య. సేమ్ అప్లికేషన్. సో ఇప్పుడు ఏమన్నాడు మనకి at compound interest a sum of money becomes 3 times in how many years? 6 years. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ప్రిన్సిపల్ ఎంత మనకి 1 రూపీ, దట్ ఈస్ అమౌంట్ అంటే ఎంత మనకి 3 పవర్ ఆఫ్ 1 3 టైమ్స్. అంటే ఈ 1 బికమ్స్ హౌ మెనీ ఇయర్స్ మనకి, దట్ ఈస్ హౌ మెనీ ఇయర్స్ 6 ఇయర్స్. సో ఎంత ఇచ్చారు మనకి 6 ఇయర్స్. బట్ ఇఫ్ ద సేమ్ అమౌంట్ సేమ్ ప్రిన్సిపల్ బికమ్స్ హౌ మెనీ టైమ్స్ 9 టైమ్స్. 9 రెట్లు కావాలి అంటే ప్రిన్సిపల్ ఎంతమో 1 రూపీ 9 టైమ్స్ కావాలి. ఈ 9 3లో ఎలా చేంజ్ చేయొచ్చమ్మా మనకి 3 స్క్వేరే కదా. అంటే 3 పవర్ ఆఫ్ 1 అంటే 3 పవర్ 1 బికమ్స్ ఎన్ని ఇయర్స్ మనకి 6 ఇయర్స్. ఇప్పుడు 3 పవర్ ఎంత ఉందమ్మా 2. ఈ 1 బికమ్స్ 6 ఇయర్స్ అయితే 2 బికమ్స్ హౌ మెనీ ఇయర్స్ 1 బికమ్స్ 6 ఇయర్స్ 2 బికమ్స్ ఎంతమ్మా మనకి 12 ఇయర్స్ కదా మనకి. సో కాబట్టి స్టెప్ ఏంటమ్మా 1 బికమ్స్ ఎంతమ్మా మనకు 6 ఇయర్స్. అంటే ఈ 3 పవర్ ఆఫ్ 1 బికమ్స్ 6 ఇయర్స్. 2 బికమ్స్ అంటే ఎంత మనకి 2 ఇంటే ఎంత మనకి 6, దట్ ఈస్ బికమ్స్ ఎంత మనకి 12 ఇయర్స్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 12 ఇయర్స్. Next, if a certain sum of money at compound interest grows up to 12,960 in 2 years and up to 13,176 in 3 years, then the rate of interest per annum. కొంత సొమ్ము చక్రవడ్డీతో 2 సంవత్సరాలలో 12,960 రూపాయలు మరియు 3 సంవత్సరాలలో 13,176 రూపాయలకు పెరిగితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? చూడమ్మా మనకి A2. సో A2 ఎంతమ్మా మనకి 12,000 ఎంతమ్మా మనకు 960. దట్ ఈజ్ ఏమవుతుంది మనకు A3 అంటే ఎంత వస్తుందో మనకి 13,176 అవుతుంది. ఇది మనకి సేమ్ ఇంతకుముందు ఏంటమ్మా మనకి 1 ఇయర్ గ్యాప్ కదా, డైరెక్ట్గా రేషియో సింప్లిఫై చేస్తే మనకి ఈజీగా అవుతుంది. సో 12 10 ఎంతమ్మా మనకు 120. 12 ఎనీ టైమ్స్ 8 టైమ్స్ 12 8 96 0. నెక్స్ట్ అగైన్ ఏమొస్తుందమ్మా మనకి 12 10 ఎంతమ్మా మనకి 120 అంటే 120 అంటే ఎంతమ్మా 11 7. ఎస్ 12 9 ఎంతమ్మా మనకి 108 కదా. ఎస్ 12 9 108 అంటే మళ్ళీ ఎంత ఉంటుందో మనకి. సో 9 12 8 ఎంత మనకి 96. మళ్ళీ 9లో క్యాన్సిల్ అవుతుంది కదా. 9 1 9 2 0. 9 1 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 9 2 నెక్స్ట్ అగైన్ 9 2 క్లియర్. ఎస్ 9 1 9 9 2 18 9 2 18. ఎస్ 108 ఎంతమ్మా 9 96 12 8 96. మళ్ళీ అగైన్ తీసుకుంటే మనకి దేంట్లో అవుతుందమ్మా మనకి ఇది ఎస్ 2లో ఎనీ టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ 60 టైమ్స్ పోతుంది కదా. సారీ, సో 2లో 60 టైమ్స్ పోతుంది. అగైన్ 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 61 టైమ్స్ పోతుంది. 61 టైమ్స్. సో ఇప్పుడు మనకి వడ్డీ రేటు కావాలన్నారు కదా మనకి. ఎస్ అంటే 60 రూపీస్ ఎంత అయిందమ్మా మనకు 61 రూపీస్ అయింది కదా. ఎస్ అంటే ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది మనకి. సో 12 10 ఎంతమ్మా మనకి 120, దట్ ఈజ్ అంటే ఎంతమ్మా 11 7. 12 9 9 1 9 2 18. ఎస్ అంటే ఇప్పుడు ఎంత వస్తుందో డైరెక్ట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత యాడ్ అయిందమ్మా మనకు 1 రూపీ కదా మనకి. ఎస్ 1 బై ఎంత ప్రిన్సిపల్ పైన యాడ్ అవుతుంది 60 రూపీస్ 60. సో పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకు 100 కదా మనకి. ఎస్ దట్ ఈజ్ 0 0 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్. 2లో ఎనీ టైమ్స్ 3 టైమ్స్. 2లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్. దట్ బికమ్స్ 5/3 అంటే 3లో హౌ మెనీ టైమ్స్ 1 టైమ్. 3 1 3. సో వాట్ ద రిమైండర్ 2/3 అంటే వాట్ దట్ ఆన్సర్ 1 2/3%. సో వాట్ that answer 1 2/3%. Next one, the difference between the compound interest and simple interest on a certain sum at 10% per annum for 2 years is 631. The sum is, so ఏంటమ్మా మనకి కొంత సొమ్ముపై సాలుకు 10% చొప్పున 2 సంవత్సరాలకి చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య భేదం ఎంతమ్మా మనకు 631. అయితే ఆ మొత్తం సొమ్ము ఎంత? సో నేను ఆల్రెడీ ఏంటమ్మా మనకి ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనకి 2 సంవత్సరాలకి బార్ వడ్డీ చక్రవడ్డీలు
ఒకటికి 2%, నెక్స్ట్ ఏంటమ్మా 1 నుంచి 10 వరకు 20, 30. సో బార్ వడ్డీ, చక్రవడ్డీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు క్లియర్గా ఒక టేబుల్ ఇచ్చాను, లేకుంటే ఏంటమ్మా మనకి రేషియో మెథడ్ కూడా ఇచ్చాను క్లియర్గా. ఎస్ కాబట్టి ఇప్పుడు చూద్దాం మనకి. సో 10% వడ్డీ రేటుతో 2 years కన్నాడు కదమ్మా మనకి. ఎస్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 10%. ఎస్ 2 years సింపుల్ ఇంట్రెస్ట్. 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 year కు 10, 2 years కంటే ఎంతమ్మా 20 అవుతుంది కదా. ఎవ్రీ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 20 కంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఎంతమ్మా 10 లో సింగిల్ డిజిట్ 1 ఉంది కదా, 1 స్క్వేర్ యాడ్ చేయండి అని చెప్పాను, అంటే ఎంతమ్మా 21 అవుతుంది. కాబట్టి ఇంతకుముందు మనకి టేబుల్ ఇచ్చాను, క్లియర్ గా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి బార్ వడ్డీ, చక్రవడ్డీల మధ్య భేదం ఎంతమ్మా 1 కదా. ఎస్ ఇప్పుడు ఏంటమ్మా ప్రిన్సిపల్ 100 రూపీస్ తీసుకుంటే ఈ 100 పైన 1% ఎంతమ్మా 1 కదా. ఈ 1 బికమ్స్ ఎంత ఇచ్చాడమ్మా మనకి 631 కదా. 631. సో ప్రిన్సిపల్ అంటే ఎంతమ్మా మనకి 100, దెన్ 100 బికమ్స్ ఎంతమ్మా మనకి, అంటే ఎంత వస్తుందా మనకి 631 into 100 అంటే 63,100 రూపీస్ అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 63,100 రూపీస్. సో ఇదన్నా అప్లై చేయండి, లేకుంటే ఏంటమ్మా మనకి సో ఆల్రెడీ నేను ఒక రేషియో మెథడ్ ఇప్పించాను. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కి. సో 2 years కి నేను ఏం అప్లై చేశానమ్మా మనకి సో 0.1. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా 0.1. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఏంటమ్మా 10% కదా. 10% అంటే ఎంతమ్మా 1/10. సో 2 years కాబట్టి ఏంటమ్మా 10 square. 10 square. ఈ 10 square పైన 1/10 అంటే ఎంతమ్మా మనకు 10 అవుతుంది. ఇంటూ మళ్ళీ ఈ 10 పైన 1/10 అంటే ఎంతమ్మా మనకు 10 కదా. ఈ రెండు మల్టిప్లైస్ ఎంతమ్మా ఇది 0 ప్లస్ ఎంతమ్మా మనకి 10 అంటే ఎంత వస్తుంది మనకి, సారీ ఇక్కడ ఎంతమ్మా మనకి 1 అవుతుంది. సో 1 సో ఎంతమ్మా మనకి ఇక్కడ 10 square. 10 square పైన 1/10 అంటే ఎంతమ్మా 10. 10 లో 1/10 అంటే ఎంతమ్మా 1 అవుతుంది. సో 0 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 1. ఈ 1 అనేది ఏమవుతుందమ్మా మనకి సో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 631. దట్ ఈస్ నువ్వు తీసుకున్న ప్రిన్సిపల్ ఎంతమ్మా 10 square. 10 square అంటే ఎంతమ్మా మనకి 100. సో 100 into 631 అంటే ఎంతమ్మా మనకి 63,100 రూపీస్ అవుతుంది. 63,100 రూపీస్. Next one, if the difference between the yearly compound interest for 2 years and the simple interest for 3 years on a certain sum on a certain amount at 10% per annum is 1080 rupees, then the amount. సో కొంత సొమ్ముపై 10% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు చక్రవడ్డీ, 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీల మధ్య భేదము 1080 అయినా అసలు సొమ్ము ఎంత. బట్ ఇక్కడ ఏంటమ్మా మనకి చక్రవడ్డీకి 2 సంవత్సరాలకి, బారు వడ్డీకి 3 సంవత్సరాలకి ఇచ్చాడు. చూడమ్మా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు కదా మనకి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా మనకి 10%. సో చక్రవడ్డీ సో ఏంటమ్మా మనకి 2 years కి ఇచ్చాడు మనకి చక్రవడ్డీ. సో 1 year కి 10 అయితే 2 years కి ఎంతమ్మా 20. 1 square యాడ్ చేస్తామా 20 + 1 అంటే 21. ఇంత ముందు కూడా మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో మళ్ళీ ఏమన్నాడు మనకి 3 సంవత్సరాలకి ఏంటమ్మా సాధారణ వడ్డీ. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ 3 years. అంటే 1 year కు 20 అయితే 3 years కి ఎంతమ్మా మనకు 30. సో బార్ వడ్డీ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి వీటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. ఇదే కదా మనకి. సో వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఎంత వస్తుందమ్మా మనకు, దట్ ఈజ్ వీటి మధ్య డిఫరెన్స్ దట్ ఈజ్ ఎంతమ్మా మనకి 2 years కంటే ఎంతమ్మా మనకు 20 + 1 ఎంతమ్మా 21. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years కి మధ్య భేదం ఎంతమ్మా 30. సో 30లో 21 30లో 21 అంటే ఎంతమ్మా మనకు 9 కదా అయ్యేది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా 9. ఈ 9 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1080 కదా. అసలు అంటే ఎంతమ్మా మనకి 100 ఈక్వల్ టు 9 1 జా 9 1 జా 9 2 జా అంటే ఎంతమ్మా 120. సో 1 part 120 అయితే 100 parts అంటే ఎంతమ్మా మనకి సో 100 into ఎంతమ్మా మనకి 120. దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇది 12,000 రూపీస్ అవుతుంది. సో దట్ ఆన్సర్ 12,000 రూపీస్. సో ఏంటమ్మా మనకి సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 10%. 1 year కు 10 అయితే 2 years కు 20. సో 1 square అంటే ఎంతమ్మా 20 + 1 అయితే 21. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇక్కడ 3 years కి అడిగారు కాబట్టి 1 year కు 10 అయితే 3 years కి ఎంతమ్మా 30. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకు 9. అదే కదా మనకి ఇచ్చింది క్వశ్చన్ లో ఇక్కడ. If the difference between simple interest and compound interest for 2 years at 5% per annum on a certain sum is equal to 50 rupees, then the sum of money is. చూడమ్మా మనకి కొంత సొమ్ము పైన సంవత్సరానికి 5% చొప్పున 2 సంవత్సరములకు అయ్యే చక్రవడ్డీకి మరియు బార్ వడ్డీకి మధ్య గల భేదము 50 రూపాయలు అయితే ఆ సొమ్ము ఎంత.
ఎస్ ఎంతమ్మా మనకి ఆ సొమ్ము ఎంత. సో ఏంటమ్మా మనకి బార్ వడ్డీ చక్రవడ్డీల మధ్య భేదం అడిగారు. సో ఏంటమ్మా మనకి సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ 2 years. సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా మనకి 2 years కి. సో 2 years కంటే 1 year కు 5% అంటే 10, 2 years కంటే ఎంతమ్మా 20. ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్, 1 year కు 5, 2 years కి ఎంతమ్మా 20. సేమ్ మళ్ళీ ఏం చేయాలి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ 2 years. సో ఏంటమ్మా మనకి 10. సో ఇప్పుడు 10 కి ఎంత యాడ్ చేయాలంటే 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 కదా. అంటే ఇప్పుడు యాడ్ చేస్తే ఎంతమ్మా 0.25 అవుతుంది. ఇది ఇక్కడ పాయింట్లో యాడ్ అవుతుంది. ఓకేమా, అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి 0.25 కదా. ఎస్ ఈ 0.25 ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా మనకి డిఫరెన్స్ 50. ఎస్ దెన్ ఫైండ్ ద ప్రిన్సిపల్ అంటే ఏంటమ్మా మనకి 100 బికమ్స్ 100 ఇంటూ ఎంతమ్మా మనకు 50 బై ఎంతమ్మా 25. సో ఇక్కడ డెసిమల్ పాయింట్స్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ 100 అవుతుంది. ఎస్ 25 ఎంతమ్మా మనకు 2 అంటే 2 into 100 ఎంతమ్మా 200 into 100 అంటే దట్ ఈస్ ఈక్వల్ ఎంత 20,000 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 20,000 రూపీస్. ఓకేమ్మా రైస్. లేదంటే మనకి ఏంటమ్మా మనకి ఒక రేషియో మెథడ్ ఇచ్చాం కదా మనకి. సో సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. సో 2 years కి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోడ్ ఏంటమ్మా మనకు 0:1 రేషియో. 0:1 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 5%. 5% అంటే ఎంతమ్మా మనకి 1/20 కదా. ఎస్ 2 years కంటే ఏమవుతుందమ్మా మనకి ఇది 20 స్క్వేర్. దిస్ ఇస్ ద ఏంటి మనకు ప్రిన్సిపల్ అనుకోండి 20 స్క్వేర్. ఈ 20 స్క్వేర్ లో ఎంత క్యాల్కులేట్ చేయాలి మనకి 1/20. 1/20 అంటే ఎంతమ్మా 20నే కదా. ఎస్ మళ్ళీ 20లో 1/20 అంటే ఎంతమ్మా 1 అవుతుంది. సో ఎంతమ్మా మనకి ఇక్కడ 1. సో వీటి మల్టిప్లై చేస్తే ఎంతమ్మా ఇది 0 ఇది 1 అంటే ఎంత వస్తుంది 1. ఈ 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 50 కదా 50. ఎస్ సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ కావాలంటే ఎంత తీసుకుందాం 20 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 400. సో 400 ఈక్వల్ టు హౌ మచ్. ఎస్ 1 part 50 అయితే 400 parts అంటే ఎంతమ్మా మనకి 400 ఇంటూ ఎంతమ్మా మనకు 50 దట్ ఈస్ 4 5 ఎంతమ్మా 20. దట్ బికమ్స్ ఎంతమ్మా మనకి ఇది 20,000 రూపీస్ అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 20,000 రూపీస్. సో ఏంటమ్మా మనకి 2 years అంటే మనకి ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు కొన్ని టేబుల్స్ ఇచ్చాను క్లియర్గా. లేకుంటే ఏంటమ్మా మనకు రేషియో మెథడ్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఓకేమ్మా.